వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మెంటాడ మండలం మేము 13 రోజుల నుంచి కోల్ ఫారం గురించి ధర్నా చేస్తున్నాము. మాకు సపోర్ట్గా ఎవరు ఏ పెద్దలు రాలేదు, నాయకులు రాలేదు. మా అన్నాలు తినేటప్పుడు ఈగలు దోమలు తాగే నీరు కూడా కలుషితం అయిపోయింది. పెద్దలు కూడా మండలంలో పెద్దలు కూడా అధికారులు కూడా ఇదిగో చేస్తాం 4 రోజుల నుంచి ఇలాగే తిప్పుతారు. మండలంలో మీటింగ్ పెడతాం ఇది అది అంటారు. టీడీపీలు సహకరించలేదు. మమ్మల్ని ఇలాగే చచ్చిపోతే చచ్చిపోండి, బతికితే బతకండి మాకని చిన్న చూపు చూస్తాను. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. 13 రోజుల నుంచి మేము దీక్ష చేస్తాను, కనీసం ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ కూడా కనీసం రెస్పాన్సిబుల్ లేదు. మమ్మల్ని అలాగే చంపేస్తారా? మమ్మల్ని ఏదో మాకు 13 రోజుల నుంచి దీక్ష. నా పేరు శాంతి, మాది బిరసాడ వలస, జైతి పంచాయతీ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా. ఈ కోళ్ళ ఫారం మా ఊరి పక్కన ఉండడం వల్ల, కోళ్ళ ఫారం దగ్గర ఉండడం వల్ల మాకు ఈగలు దోమలు వచ్చేస్తాయి. వీటి వల్ల మేము తినే ఆహారం కూడా మాకు శుభ్రత లేదు. అలాగే మాకు పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీస్ కానీ మమ్మల్ని ఎవరు పట్టింపు చేసుకోలేదు. ఎవరు నాయకులు ముందుకు రాలేదు. ఈ కోళ్ళ ఫారం తీసేయడానికి మేము 13 రోజుల నుండి ఇక్కడ దీక్ష చేస్తున్నాము. మేము పని పాటికి వెళ్ళకుండా ఇక్కడే మా పిల్లలు చెట్ల కింద ఉయ్యాలు కట్టుకొని ఉన్నారు. మేము టెంట కింద ఉన్నాము. మాకు ఈ తిండి తిప్ప లేకుండా మేము దీక్ష చేస్తున్నాము. మాకు ఎవరైనా న్యాయం చేయాలని మేము కోరుకుందాం. అలాగే మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుందాం. అలాగే మాకు చుట్టుపక్కల పెద్దలు చిన్నలో మాకు మా ప్రెసిడెంట్ మా ఎంపీటీసీలు అందరూ మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు ప్రభుత్వం నుండి మాకు సహకారం చేసి మాకు ఈ కోళ్ళ ఫారం వేరంగా తీసుకురాని మేము కోరుకుంటున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.